హలో. నేను చందన. ఈరోజు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే సహజంగా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. మా పిల్లలు మాతో మాట్లాడటం మానేశారు. అంతకు ముందులాగా మాట్లాడట్లేదు. అంతకుముందు అన్నీ వచ్చి షేర్ చేసుకున్నారు. ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకిలా అవుతుంది? ఒకప్పుడు అన్నీ షేర్ చేసేవాళ్ళు కదా! ఇప్పుడెందుకు అలా షేర్ చేయట్లేదు? అన్నీ మాతో పంచుకోవటం మానేశారు. ఎందుకిలా జరిగింది? అని ఆలోచిస్తూ ఉంటారనమాట. మనం దీన్ని అనలైజ్ చేసి గనుక చూస్తే, సహజంగా ఏమవుతుందంటే ఫస్ట్ పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు మాట్లాడటం మానేయలేదు. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకిలా సైలెంట్ అవుతున్నారు? మనం గనక చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, వాళ్ళు మాట్లాడటానికి ట్రై చేస్తారనమాట. వాళ్ళు ట్రై చేస్తున్న క్రమంలో మనకు తెలియకుండానే మనము వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం, వాళ్ళని కరెక్ట్ చేయడం, లేదా వాళ్ళని సజెస్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, నేనేదన్నా మాట్లాడితే, అది వినడం కంటే ముందు నా పేరెంట్స్ వాళ్ళు అడ్వైస్ ఇచ్చేస్తారు. నేను మాట్లాడింది ఇక్కడ ఎవరు వినరు అని ఫీల్ అవుతారనమాట. ఇలా ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు చెప్పడం ఆపేస్తారు. అంటే షేర్ చేసుకోవడాన్ని అక్కడితో ఆపేస్తారు. మరి వీళ్ళు షేర్ చేయడం ఆపేసినప్పుడు, వాళ్ళకి ఏమి షేర్ చేయాల్సిన విషయాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నా కూడా ఎక్కడ మీ నుంచి అడ్వైస్‌ని గాని, సజెషన్‌ని గాని తీసుకోవాల్సొస్తుందో, నేనెక్కడ మాట్లాడింది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటారో అనే భయంతో మోస్ట్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో వాళ్ళు షేర్ చేయడం మానేస్తారనమాట. సహజంగా ఏమవుతుందంటే పిల్లలకి ఎస్పెషల్లీ టీనేజ్ వచ్చాక వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్‌ని ఎదుటి వాళ్ళు వినటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ నీడ్ అవుతుంది. అలా ఉన్నప్పుడు మీరు వినట్లేదు, వినకుండానే సజెషన్స్ ఇస్తున్నారు. లేదా అడ్వైస్ చేస్తున్నారు. ఎలా ఉండాలో చెప్తున్నారు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడేంటంటే, నన్ను ఎవరు వినట్లేదు కదా! విననప్పుడు నేను చెప్పడం ఎందుకు? అని ఫీల్ అవుతారనమాట. ఇలా ఫీల్ అయ్యి వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళకి తెలియకుండానే ఏమవుతుంది? చెప్పడం ఆపేస్తారు. ఈ చెప్పడం ఆపేయటం కూడా ఏంటంటే, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అనమాట. అంటే నేను చెప్పినప్పుడు మీరు వినకపోవడం ఏదైతే ఉందో, అడ్వైస్ ఇవ్వడం స్టార్ట్ చేయడం ఏదైతే ఉందో, ఆ స్టార్ట్ చేయడంలో వాళ్ళు కొంత హర్ట్ అవుతారు. అంటే నేను చెప్పేది వినకుండానే నాకు చెప్పేస్తున్నారు. నేను చెప్పేది వినకుండానే నాకు సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. అంటే నేను చెప్పేది వీళ్ళకి ఇంపార్టెంట్‌గా అనిపించట్లేదు. పేరెంట్స్ వాలిడ్ ఇన్ఫర్మేషన్‌గా కన్సిడర్ చేయట్లేదు అని ఫీల్ అవుతారనమాట. అలా ఫీల్ అయ్యి వాళ్ళేం చేస్తారంటే, అక్కడితో వాళ్ళు చెప్పడం ఆపేస్తారు. చెప్పడం ఆపేసినప్పుడు సహజంగా ఎలా ఉంటుంది? ఎందుకు వీళ్ళు ఆపేశారు అన్న డౌట్ క్రియేట్ అవుతుందనమాట. మనం పాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పుకున్నాము. పిల్లలు ఎప్పుడైతే పేరెంట్స్‌తో వినట్లేదు, లేదా నన్ను కన్సిడర్ చేయట్లేదు అని ఫీల్ అవుతారో, వాళ్ళు అక్కడితో మాట్లాడటం మనతో ఆపేస్తారు. వన్స్ ఆ మాట్లాడి షేర్ చేసుకునే బాండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది అంటే, అది రీబిల్డ్ చేయడం చాలా కష్టమవుతుందనమాట. దాంతో పాటు ఏంటంటే పేరెంట్స్ ఇంకొక బిహేవియర్ ఏం ఒస్తుందంటే పేరెంట్స్ నుండి, వీళ్ళు మొండిగా తయారయ్యారు అనుకుంటారు. ఇట్లా అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి ఏమవుతుంది పేరెంట్స్ నుండి నెగెటివ్ రియాక్షన్ అనేది ఒస్తుందనమాట. నెగెటివ్ రియాక్షన్ ఎప్పుడైతే ఒస్తుందో అది రాగానే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ తీసుకుంటే, ఆ పిల్లవాడికి ఒక 7 ఇయర్సో, 11 ఇయర్సో ఉన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు. స్కూల్‌కెళ్ళిన దగ్గర నుండి ఏమైంది ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాడు. షేర్ చేసుకుంటున్న క్రమంలో వాళ్ళ మదర్ గాని, ఫాదర్ గాని తనని "ఇట్లా కాదు కదా! ఇట్లా చేయాల్సింది కదా నువ్వు" అని చెప్పడమో ఏదో జరిగింది. జరిగినప్పుడు వెంటనే ఆ పిల్లవాడికి లేదా ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది? అంటే నేను చెప్పేది వీళ్ళు వినట్లేదు. వినకుండానే వాళ్ళు సజెషన్ ఇస్తున్నారు. పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ళ మంచి కోసమే కదా నేను చెప్తున్నాను అనుకుంటారు. బట్ ఇక్కడ గ్యాప్ ఎక్కడొస్తుందంటే, వాళ్ళకి, పిల్లలకి వాళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు. వాళ్ళు చెప్తే ఒకళ్ళు దాని పట్ల అటెన్షన్ చూయిస్తారు అన్నది కావాలనమాట. ఆ స్టేజ్‌లో ఆ నీడ్ ఉంటుంది. సో, అది వాళ్ళకి ఫుల్‌ఫిల్ అవ్వకపోవడం వల్లేంటంటే, చెప్తే ఎక్కడ మళ్ళీ నా తప్పుల్ని పాయింట్ ఔట్ చేస్తారో, ఒక్కొక్కసారి వాళ్ళ మిస్టేక్స్ కూడా ఉంటాయి. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తుంటారు, "ఇట్లా కాదు నాన్న, ఇట్లా చేయాలి. ఇట్లా చేసినప్పుడు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది" అని చెప్తారనమాట. ఇట్లా చెప్పినప్పుడు పిల్లలు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేది పేరెంట్స్ ఫస్ట్ అర్థం జేసుకోవాలి.
మీరు అడ్వైస్ ఇచ్చారు. వాళ్ళని గైడ్ చేయాలనే చూసారు. బట్ స్టిల్ ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఎక్కడ నేను చెప్తే నా మిస్టేక్స్ పాయింట్ ఔట్ అవుతాయో, సహజంగా ఏముంటుంది వాళ్ళేది తప్పు చేశాము అని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరనమాట. అంటే ఒకళ్ళు పాయింట్ ఔట్ చేశారు అంటే నాలో మిస్టేక్ ఉంది అని నేను ఒప్పుకోవాల్సొస్తది గదా! ఈ బిహేవియర్ ఏంటంటే పెద్దవాళ్ళలో కూడా ఉండే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో ఇది కొంచెం ఎక్కువుంటుంది. తొందరగా యాక్సెప్ట్ చేయరనమాట. ఇలా ఉన్నప్పుడేంటంటే వాళ్ళు చెప్పడం ఆపేస్తారు. ఎక్కడ నేను చెప్తే నా మిస్టేక్స్ పాయింట్ ఔట్ చేస్తారో, లాస్ట్ టైమ్ చేశారు కదా! నేనప్పుడు నేను మా ఫ్రెండ్‌తో గొడవొచ్చినప్పుడు నేను అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను అని చెప్పగానే మదర్ గాని, ఫాదర్ గాని ఏమన్నారు? "అట్లా ఆర్గ్యూ చేయొద్దు. విషయం వచ్చినప్పుడు ఫైట్ చేయకుండా ఫిజికల్‌గా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా దాన్ని మాట్లాడి సార్ట్ ఔట్ చేసుకోవాలి" అని చెప్పి నన్ను కరెక్ట్ చేశారు. సో, నెక్స్ట్ టైమ్ నేనేదైనా చెప్తే వీళ్ళు వెంటనే నన్ను కరెక్ట్ చేస్తారేమో అని వాళ్ళనుకుంటారనమాట. సో, పేరెంట్స్ ఎందుకు చేశారు? నా మంచి కోసమే చేశారు కదా! ఇవన్నీ ఆలోచించేంత కేపబిలిటీ అప్పుడు ఆ క్షణంలో పిల్లలకి ఉండకపోవచ్చు. లేదా ఉన్నా వాళ్ళది తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు. సో, ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మీరు వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తారు లేదా అడ్వైస్ చేస్తారు అనుకున్నప్పుడు కొంత హోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ హోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అని మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే ఫస్ట్ చేయాల్సిందేంటంటే, ఓకే. వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ క్రమంలో షేర్ చేసుకోవడం ఆపేశారు అని ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత ఓకే. ఇలా సిట్యుయేషన్ ఉంది కాబట్టి వీళ్ళతో సాఫ్ట్‌గా ఎలా డీల్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. సాఫ్ట్‌గా డీల్ చేయటంలో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, వాళ్ళని ఇష్యూని చేయనివ్వాలి. సో, కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడేంటంటే, వాళ్ళెక్కడో ఒక చోట ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్‌లో ఒక కమ్యూనికేట్ చెయ్యాలి కాబట్టి, ఫస్ట్ వాళ్ళు ఓపెన్ అవుతారు. ఓపెన్ అయిన వెంటనే ఏంటంటే, వాళ్ళిలా చేశారు, నేనిలా చేశాను, ఇలా జరిగింది. యాక్చువల్లీ గొడవ ప్లేసెస్ దగ్గరొచ్చింది. నా ప్లేస్‌లో అతను కూర్చున్నాడు. లేదంటే నేను వెళ్ళేటప్పటికే అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను రాకుండానే మాట్లాడేసారేంటి? మనందరం కలిసి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా! ఇట్లా ఏదో జరిగింది అని జెప్పి వాళ్ళు సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. అలా చేసినప్పుడేంటంటే, వాళ్ళది పూర్తిగా వినాలి. వాళ్ళ వెర్షన్ వాళ్ళు మోస్ట్‌లీ చెప్తుంటారు. ఎదుటి వాళ్ళ వెర్షన్ హైడ్ చేస్తూ ఉంటారనమాట. బట్ స్టిల్ మనం వాళ్ళని వెంటనే ఎదుటి వాళ్ళ వెర్షన్ ఏంటి అని అడగకుండా, వాళ్ళ వెర్షనే కంప్లీట్‌గా వింటూ ఉన్నప్పుడేంటంటే, ఓకే. వింటున్నారు ముందు, ఏమనట్లేదు అనుకుంటారు. సో, వీళ్ళు చెప్పడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అప్పుడు వాళ్ళెలా ఫీలయ్యారు? నీ చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరు నీకు ఇలా మీరిద్దరు గొడవ పడుతుంటే, మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ ఒస్తుంటే, ఎవరు ఏం మాట్లాడలేదా? నువ్వు ఎక్స్‌టర్నల్ సపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకున్నావు? లేదా అసలు సపోర్టే వద్దనుకున్నావా? ఏమైంది? ఎవరైనా నీకు హెల్ప్ చేశారా? ఇట్లా అడిగినప్పుడేంటంటే, చుట్టూ సరౌండింగ్స్‌లో ఏ రియాక్షన్ ఒచ్చింది అనేది కూడా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుందనమాట. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చినప్పుడేంటంటే, మనం అక్కడ లీడ్ తీసుకోవచ్చు. పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్ అక్కడ అక్కడ మాట్లాడొచ్చనమాట. మీ ఇద్దరి మధ్య ఇట్లా ఇష్యూ ఒచ్చినప్పుడు, బయట వాళ్ళు నీకు లేదా నీ ఫ్రెండ్‌కి ఎందుకు సపోర్ట్ చేశారు? లేదా ఇద్దరిని ఎందుకు కామ్ డౌన్ చేసి కూర్చోబెట్టారు పక్కన? క్లాస్ డిస్టర్బ్ అవుతుందనో, లేకపోతే ఇంకొకటో అరిచారనో, ఇద్దరికీ పనిష్మెంట్ ఇచ్చారనో, ఏదో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చేసినప్పుడేంటంటే, ఓకే. ఇలా జరిగింది. మేడమ్ ఇలా అనుకుంటున్నారని నీకనిపించిందా? లేదా సార్ ఇలా డీల్ చేయడానికి కారణం ఇలా అని మీకనిపించిందా? అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ వెర్షన్ చెప్తారనమాట. ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ముందు పేరెంట్‌కి, చైల్డ్‌కి ఒక బాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బాండొచ్చాక అప్పుడు మీరు చెప్తే వాళ్ళు కొంత వినే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అలా కాకుండా వాళ్ళు చెప్పిన వెంటనే మీరు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయకుండానే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు వెంటనే కౌంటర్ అవుతారు. కౌంటర్ అవ్వడమే కాకుండా మీతో కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసే అవకాశాలు చాలా ఎక్కువుంటాయన్నమాట. కొన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే పిల్లలు కంప్లీట్‌గా ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటారు. సో, మీరిప్పుడు చెప్పారు ఇట్లా చేయాలని. బట్ ఆల్రెడీ కొన్ని క్లోజ్ అయిపోయిన సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! దాన్నెలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, వీలైనంత వరకు ఎప్పుడు క్లోజ్ అయింది? ఆ టైమ్ పీరియడ్ ఎంత ఉంది?
కొన్ని కొన్ని సార్లు ఒక వారం నుండి ఇట్లాంటి బిహేవియర్ చూస్తున్నాము అని ఐడెంటిఫై చేస్తారనమాట. కొన్ని కొన్ని సార్లు ఇలా మా పిల్లలు క్లోజ్ అవ్వడం 9 ఇయర్స్ అప్పుడే, 7 ఇయర్స్ అప్పుడే క్లోజ్ అయిపోయారు అంటారు. సో, ఎప్పుడు క్లోజ్ అయ్యారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత మీతో వాళ్ళకి బాండింగ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. దాని ప్రకారం మీరు ట్రై చేసినప్పుడేంటంటే, సొల్యూషన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు మేము తెలుసుకున్నాం కదా! మళ్ళీ ట్రై చేద్దాము అని ట్రై చేస్తే ఏంటంటే, బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. అలా కాకుండా ప్రస్తుతం వాళ్ళతో మనకున్న ర్యాపో ఎలా ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి, దాన్ని బట్టి ట్రై చేయాలన్నమాట. ఒకవేళ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. మీ పిల్లలు అస్సలు మీతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. అలా ఉన్నప్పుడేంటంటే, సొల్యూషన్ వెంటనే రాదు. మీరు మాట్లాడటం స్టార్ట్ చేసినా, వాళ్ళు మీతో మాట్లాడటానికి ఇష్టపడరనమాట. ఇలా ఉన్నప్పుడేంటి పేరెంట్స్‌కేమనిపిస్తుంది, నేను మాట్లాడుతున్నా వాళ్ళు మాట్లాడట్లేదు కదా! అని వీళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ట్రై చేయటం ఆపేస్తారు. అలా కాకుండా ఓకే. కంప్లీట్‌గా క్లోజ్డ్ సిట్యుయేషన్‌లో నేనున్నాను అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత రీబిల్డింగ్‌కి టైం పడుతుంది అనే విషయం యాక్సెప్ట్ చేసుకోవాలి. అది యాక్సెప్ట్ అయిన తర్వాత మనం స్లోగా ట్రై చేస్తుంటే కొంతకాలానికి ర్యాపో బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. మీరు ట్రై చేశారు. ఒక 1 మంత్ ట్రై చేశారు. 2 మంత్స్ ట్రై చేశారు. బట్ స్టిల్ ఇబ్బందొస్తుంది అనుకున్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నప్పుడు ఏంటంటే, సో, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏదైతే ఉంటుందో పేరెంట్‌కి, ఆ చైల్డ్‌కి మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉంటుందో, అది ప్రాపర్ వేలో రీకన్‌స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.